ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 58, 3వ భాగం. జిజ్ఞాసికి ఈ చక్ర సాధన అనుభవాలు. ఇంతలో నా యోగమిత్రుడైన జిజ్ఞాసి సిద్ధరామ తన సూక్ష్మ శరీర అనుసంధానంతో దర్శనం ఇవ్వడం ఆరంభించారు. నా ఈ చక్ర సాధనా వివరాలు వాడి మనోనేత్రం ముందు కనిపించినాయి అని అంటూ వాడి సాధనా వివరాలు నాకు తెలియజేయడం ప్రారంభించాడు. వాడు తన గుణచక్ర సాధన కోసం శ్రీశైల ప్రాంతం ఎంచుకొని వామాచారంలో కాపాలిక సాధన చెయ్యాలని నిశ్చయించుకొని భైరవకోన చేరుకున్నాడని మీకు తెలుసు కదా. అప్పుడు ఈ సత్సాంప్రదాయ గురువు వద్దకు వెళ్ళి ఈ సాధనా దీక్ష అనగా కాపాలిక దీక్ష తీసుకుందామని అనుకుంటూ ఉండగా వారి గురువు ఈయనతో, నాయనా, వామాచార పద్ధతిలో సాధన చేయడం అంత తేలికైన విషయం కాదని, మనస్సు నిలకడగా ఆశాభయాలు లేకుండా మనోనిబ్బరంతో మనోధైర్యంతో భ్రాంతులకు గురి కాకుండా ఉండాలి. ఈ కాపాలిక సాధన అంతా కపాలంతోనే ముడిపడి ఉంటుందని, కపాలంలోనే భోజనాలు చేయాలని, కపాలంలోనే మద్యం పోసుకొని పానం చేయాలని, అశుచిగా ఉండాలని, నిద్రాహారాలు మానివేసి అర్ధరాత్రులు శ్మశానాలలో పూజలు చేయాలని, నగ్నంగా తిరుగుతూ ఉండాలని, పగలు ఎవరికీ కనిపించకుండా చిక్కటి అడవులలో గుప్తంగా ఉండి యోగనిద్ర పోతూ ఉండాలని చెబుతూ, అసలు ఈ వామాచార సాధన ఆరంభించాలంటే ముందుగా ఈ సాంప్రదాయాల అధిపతి అయిన విశ్వగురువు అయిన శ్రీ దత్తస్వామి వారి అనుగ్రహం ముందుగా పొందాల్సి ఉంటుందని చెప్పి మౌనం వహించారట. ఇలాంటి సాధన కోసం అప్పటికే దత్తుడు అనుగ్రహం కోసం కొంతమంది సాధకులు కొన్ని సంవత్సరాల నుంచి పడిగాపులు పడుతున్నారు అని తెలియగానే నాకేం చేయాలో అర్థం కాలేదు. స్వామి బుర్ర తిరిగింది. దత్తుడు అనుగ్రహం పొందడం కంటే కత్తి మీద సాము అని నాకు ముందుగానే తెలిసి ఉండటంతో ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలోకి జారుకున్నాను. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత నాకు ధ్యానం నందు మనోనేత్రం ముందు దత్తక్షేత్రమైన గుజరాత్ రాష్ట్రంలో ఉన్న గిరినార్ క్షేత్రానికి ఇక్కడ ఉన్న మరికొంతమంది సాధువులతో వెళుతూ ఉండడం కనిపించేసరికి వారిని తీసుకొని ఈ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఉన్న 9999 మెట్లు ఎక్కి ఏకముఖ దత్త విగ్రహమూర్తిని దర్శించుకొని దీనిని స్వయంగా తన తల్లి అయిన అనసూయమాత పూజించింది అని తెలియగానే నా మనస్సులో ఏదో తెలియని ఉత్తేజం కలిగింది. ఇంతలో మేమంతా భిక్ష కోసం ఎదురుచూస్తూ ఉంటే ఒక అవధూత స్థితిలో ఉన్న మరో బిచ్చగాడు మా దగ్గరకు వచ్చి, ఏమి మీకు ఆకలిగా ఉందా? ఎన్నాళ్ళు ఈ భౌతిక పదార్థాలు తింటారు? వీటిని తింటే మీకు ఆకలి కోరిక తీరినదా? అదే నా దగ్గర ఉన్న బ్రహ్మ పదార్థం తింటే మీకు ఆకలి ఉండదు. నేను కొంచెం కొంచెంగా తయారు చేసుకుని ఈ పదార్థం తింటాను. మరి మీకు కావాలా అనగానే అదేదో అతి ఖరీదైన తీపి పదార్థం అనుకుని నా పక్కన ఉన్న వాళ్ళు ఆనందపడిపోతూ మేం తింటాం అంటూ సంబరపడిపోతూ ఉంటే అతను వెంటనే నేను తయారు చేసిన బ్రహ్మ పదార్థం చూసేసరికి ఆ సమయానికి ఎంతమంది ఉంటారో చూడాలి కదా అంటూ మా అందరినీ గిరినార్ అడవి ప్రాంతంలో ఉన్న ఒక చీకటి గుహలోనికి తీసుకుని వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళిన తరువాత తన సంచిలో నుంచి సుగంధ వాసనలు ఉన్న పదార్థాలు ఒక్కొక్కటిగా బయటికి తీస్తూ ఉండగా మిగిలిన వారికి నోరు ఊరుతుంది. అతను వెంటనే ఈ పదార్థాలన్నీ కలిపి పిసికి అప్పుడు తన సంచిలో నుంచి ఒక చచ్చిన పామును బయటకు తీసి దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉల్లిపాయ ముక్కలు కలిపినట్లుగా అందులో కలుపుతూ ఉండగా మన వాళ్ళకి గుండెలు జారిపోతూ ఉండగా ఆ పక్కనే ఉన్న జిల్లేడు చెట్టు నుంచి జిల్లేడు పాలు బాగా తీసి ఇందులో కలిపేసరికి మా వాళ్ళు ఒక్కడు కూడా అక్కడ లేడు. వామ్మో, అన్ని రకాల విష పదార్థాలు కలుపుతూ బ్రహ్మ పదార్థం అని అంటాడు ఏమిటి? ఇతనికి నిజంగానే మతిభ్రమణం చెందిన పిచ్చివాడని అంటూ ఉండగా అరుస్తూ వేగంగా వీరంతా ఆ చీకటి గుహ నుంచి బయటకు పరిగెత్తుకుంటూ పోవటం నా ఓరచూపు నుంచి తప్పుకోలేకపోలేదు. ఇవేమీ ఇతను పట్టించుకోకుండా తను చెప్పిన బ్రహ్మ పదార్థం తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. నేను ధైర్యంగా ఏం జరిగితే అది జరుగుతుంది. పాముని తిన్న ముంగీస బతకటం లేదా? ఆయుర్వేదంలో జిల్లేడు పాలు ఉపయోగించడం లేదా? క్యాన్సర్ వ్యాధికి పాము విషం మందుగా వాడుతున్నారు కదా, ఇక ఎందుకు భయం? అయితే ఈయన ముందే చేస్తాను, బతికితే ఈయన్ను దాటి బతుకుతాను అని అనుకుంటూ ఉండగా ఆయన నా వైపు తిరిగి, ఏమ్రా, నీ తోటి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంకా నువ్వు పారిపోలేదా అంటే, నిజంగానే బ్రహ్మ పదార్థం తినాలని మనోనిశ్చయంగా ఉన్నావా? భేష్రా, బాగుందిరా నీ తపన, నీ సాధనాస్థితి, నాకు నచ్చావురా అంటూ నా చేతిలో తను చేసిన పదార్థం పెట్టేసరికి దత్తప్రసాదం అనుకుంటూ నేను సేవించేసరికి ఏకముఖ దత్త నిజరూప దర్శనం నాకు అయింది. ఈ విధంగా నాకు ఈయన అనుగ్రహం కలిగిందని నాకు అర్థమైంది. ఆయన అంతర్ధానమయ్యారు.
నేను మౌనం వహిస్తూ ఈ చీకటి గుహ నుంచి బయటకు వచ్చేసరికి అక్కడే నాతో వచ్చిన శ్రీశైల సాధకులు ఎదురుపడి, స్వామి, మీరు ఆ పిచ్చివాడు చేసిన పదార్థం తిన్నారా? మీకు ఏమీ కాలేదా అనేసరికి నేను వెంటనే ఏమవుతుంది, ఏమీ కాదు, ఎందుకంటే ముందుగానే ఆయన చెప్పి ఉన్నాడు కదా, అది బ్రహ్మ పదార్థం అని. దీని తయారీకి వివిధ జీవాలను, ఈ విశ్వంలో ఉన్న వివిధ వాటిని, భౌతిక పదార్థాలు ఉపయోగించినాడు అంతే. అంతెందుకు, మూలాధార చక్ర అధిపతి గణపతియే కదా, అందుకే జిల్లేడు వేరుపాలు కలిపినారు. ఆ తర్వాత చచ్చిన పాము అంటే నిద్రావస్థలో ఉండే కుండలిని శక్తికి సంకేతం. అంటే మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తి జాగృతి చేస్తే భౌతిక పదార్థాలు దాటి యథార్థమైన బ్రహ్మ పదార్థ జ్ఞానం పొందుతానని ఆయన చేష్టల ద్వారా మనకి చెప్పకనే చెప్పినారు. ఒకటి గుర్తుంచుకోండి, మనం సాధనలో ఉన్నప్పుడు మనం ఎంతవరకు దేనిని భరించగలుగుతామో అది మాత్రమే మనకి ప్రకృతి మాత ప్రసాదిస్తుంది. మనం తట్టుకోలేని దానిని ఎన్నటికీ అది ఇవ్వదు. అలాగే మనకు అవసరమైనప్పుడు అవసరమైంది మన అవసరానికి తగ్గట్టుగా ఇస్తుందని గ్రహించండి అంటూ మేమంతా తిరిగి కాపాలిక సాధన కోసం శ్రీశైల క్షేత్రానికి చేరుకోవటం, నాకు శ్రీ దత్తస్వామి అనుగ్రహం కలిగి ఉందని వారు సంతోషపడుతూ ఆ గురువు నాకు కాపాలిక సాధనా దీక్షను అనుగ్రహించడం జరిగింది. అక్కడికి దగ్గరలో ఉన్న శ్మశానానికి వెళ్ళి గురువు అనుగ్రహించిన ఒక కపాలమును తీసుకొని కాపాలిక సాధన విధి విధానాలతో పూజలు చేయడం ప్రారంభించాను. పురుషుడు అయితే స్త్రీ నగ్నత్వం, అలాగే స్త్రీ అయితే పురుషుని నగ్నత్వం ఛేదిస్తూ సాధన చేస్తూ ఉండాలి. నగ్న శరీరాలతో అర్ధరాత్రులు శ్మశానంలో ఒంటరిగా కూర్చొని ప్రేతాత్మల సమక్షంలో మహాకాలుడి ఆరాధన చేస్తూ ఉండాలి. కపాలంలోనే భోజనములు, నీళ్లు, మద్యం తాగుతూ తింటూ ఉండాలి. 24 గంటలు మానవ కపాలం మన వెంట ఉండాలి. ఎముకలే ఆభరణాలుగా ఉంచుకోవాలి. వాటిని పూజా వస్తువులుగా వాడుకోవాలి. స్త్రీలలో పురుషులలో నగ్నత్వం బదులుగా దిగంబర తత్వమును చూడగలిగే స్థాయికి వచ్చినట్లయితే కాపాలిక సాధన పరిసమాప్తి అవుతుంది. ఈ స్థితిలో 41 రోజులు లేదా 41 సంవత్సరాలు లేదా 41 జన్మలే పట్టవచ్చును అని నాకు తెలిసింది. నేను ఒకరోజు శ్మశానంలో కూర్చొని కాపాలిక పూజలు చేస్తూ ఉండగా తీవ్ర స్థాయిలో మద్యపానం సేవించడం ఆరంభించినానట. తాగి పడిపోయిన దాన్ని వదిలిపెట్టకుండా లేచి మళ్లీ తాగుతూ పూర్ణ ఆనంద పరవశం అయ్యే విధంగా తాగుతూనే ఉన్నానట. కళ్ళు పాత్ర కాస్త బ్రహ్మగాను, కళ్ళు కాస్త విష్ణువుగాను, తాగే తాను భైరవన రుద్రునిగాను అనుభూతి పొందసాగినానట. ఇంతలో మా గురుదేవుడు వచ్చి, ఒరేయ్, ఈ స్త్రీ సేవ నగ్నదేహంతో మైథునం చేయరా అని ఆజ్ఞాపించారు. నాకు స్త్రీ వ్యామోహం లేదు, కానీ స్త్రీ అనే జ్ఞానం కలుగుతుంది కదా, అలాగే వాళ్ళు స్త్రీలు అని, వాళ్ళు పురుషులు అనే జ్ఞానం ఉన్నది. దీనికి కారణం తనలో ఉన్న ఏదో ఒక మూల దాగి ఉన్న కామశక్తియే కారణం. ఈ శవస్త్రీతో మైథునం చేస్తే, అది కూడా వీర్యస్కరణం కాకుండా చేస్తే తనలో ఉన్న కామశక్తి కాస్త రామశక్తిగా మారుతోందని వాడికి స్ఫురణకు రాగానే ఆ స్త్రీ శవంతో మైథున ప్రక్రియ చేయడానికి ఉపక్రమించడం. అప్పుడు ఈ మైథునానికి చాలా కష్టపడవలసి వచ్చిందట. మూసుకొని పోయి ఉన్న స్త్రీ శరీరాన్ని మర్మాంగంతో సంయోగం చేయడం ఎంత కష్టమో వారికి బాగా తెలిసి వచ్చింది. ఇలా తన అంగప్రవేశానికి 21 రోజుల పాటు కష్టపడవలసి వచ్చింది అంటే మీరే అర్థం చేసుకోండి. దానితో వారికి తెలియకుండానే స్త్రీ శరీరం మీద శ్మశాన వైరాగ్యం కలిగినప్పుడు కొండనాలిక నుంచి ఏకధారగా అమృతధార రావటం, దానికోసం దానిని సేవిస్తూ ఉండేసరికి తనలో అమితమైన పరమానంద స్థితి కలిగి ఉండగా నగ్నత్వం నుంచి దిగంబర తత్వం వైపు తన మనస్సు వెళ్ళిపోయింది. తనకి ఉన్న త్రిగుణాల వలన తనలో కామశక్తి కలుగుతుందని, తద్వారా ఇది కాస్త కామ కోరికగా మారి భోగులు అయితే సంసార బంధంలో, అదే యోగులు అయితే, ఊర్ధ్వరేతస్కులైతే, అదే తాంత్రికులైతే నగ్నత్వం ఛేదించి దిగంబరతత్వం సాధనాశక్తిగా మార్చుకుంటారని వాడికి అనుభూతి కలుగుతూ ఉండగా మంత్రదేవత వాడికి ప్రత్యక్షమై మా వాడికి వశమైందట. దానితో తను గుణాతీత స్థితికి చేరుకున్నానని అర్థమైందట. ఇలా ఈ కాపాలిక సాధనను సుమారుగా 18 నెలల పాటు చేయాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది. రామకృష్ణ పరమహంస కూడా ఈ 4 చక్ర స్థితులు దాటడానికి భైరవ, బ్రాహ్మణి అనే తాంత్రిక గురువుల సహాయంతో వామాచార సాధనలు, శవ సాధనలు, తాంత్రిక సాధనలు చేసినారని వారి చరిత్రలో అక్కడక్కడ కనిపిస్తాయి. అలాగే బెంగాల్లో రామకృష్ణ పరమహంస కన్నా ముందు యోగి అయిన రామ్ ప్రసాద్ అనే యోగి కూడా ఈ చక్రస్థితిలో వామాచార పద్ధతిలో 12 సంవత్సరాల పాటు నిరంతర మద్యపానం చేస్తూ కపాలాసనం మీద కూర్చొని తీవ్ర తపస్సు చేసి కాళీమాత సాక్షాత్కారం పొందినారని వారి చరిత్రలో మనకు కనపడుతుంది. ఇట్టి స్థితి 1,000,000 మంది మహానుభావుల సాధన చేస్తే ఏ ఒక్కరికో మాత్రమే ఫలితం దక్కుతుంది. మిగిలిన వారికి అంతా తాగుడు మాత్రమే మిగులుతుందని తంత్రశాస్త్రాలు చెప్పకనే చెప్పినాయి.
నేను ఈ చక్రస్థితి కోసం 6 సంవత్సరాల పాటు దక్షిణాచారంలో సాధన చేస్తే మన జిజ్ఞాసి కేవలం వామాచారంలో 18 నెలల్లోనే సిద్ధి పొందినారు. 1,00,00,000 మందిలో ఒక్కడు కావడంతో నాకు ఆనందం వేసింది. వాడు కాస్త కర్మచక్ర ఆధీనం కోసం అఘోర సాధనలో సిద్ధి పొందుటకు కాశీక్షేత్రమునకు బయలుదేరుతున్నాను అని నాకు చెప్తూ తన ఆత్మ అనుసంధానం నుంచి తప్పుకున్నాడు. ఈ చక్రస్థితిలో షిరిడీ సాయిబాబా వారికి గోసాయి రూపంలో శ్రీ దత్తుడు దర్శనమిచ్చినారని, అలాగే కళ్యాణి క్షేత్రవాసి అయిన అవధూత యోగి అయిన మాణిక్య ప్రభువుకి కూడా శ్రీ దత్తస్వామి ఒక యతీశ్వరుడిగా దర్శనమిచ్చినట్లుగా, అలాగే ఏకనాథ స్వామికి 3 సార్లు 3 రూపాలలో శ్రీ దత్తస్వామి దర్శనం ఇచ్చినట్లుగా వాడి చరిత్రలో చూడవచ్చును. కానీ శ్రీ లాహిరి మహాశయులు తనకు దత్తస్వామి దర్శనం కలిగినట్లుగా ఎక్కడా రాయలేదని చెప్పడం జరిగింది. అలాగే ఈ వామాచారం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీ లేదా పురుషుడు నగ్నత్వం ఛేదించడం, అంటే ఆడదానిని లేదా పురుషుని మోహపూరిత కవ్వింపు చూపులు, ప్రేమ మాటల వలన ఎవరికి వారే తమకి తెలియకుండానే మోహ వ్యామోహాలు పెంచుకొని మలమూత్ర స్థానాలైన వారి మర్మాంగాల మీద ప్రేమ పెంచుకొని కామకోరిక మాయకి లోనై సంసార సాగరమునందుకు నాంది అవుతున్నారు. మద్యపానం చేస్తే ఎంతటి మత్తు ఉంటుందో అంటే మొత్తం ఈ కామంలో ఉంటుంది. అది కామం అనగా పరస్త్రీ లేదా పురుష మాయలో సంసారాలు జీవితాలు నాశనం చేసుకునే స్థాయిలో ఉంటుంది. అందుకే కాపాలిక సాధనలో నగ్న స్త్రీ లేదా పురుషుల దేహాలతో మైథునం నిత్యం మద్యపానం పెట్టింది. నిరంతరం వీటిని చూస్తూ తాగేసరికి కొన్నాళ్ళకి వీటి మీద శ్మశాన వైరాగ్యం తప్పనిసరిగా కలుగుతుంది. ఆ క్షణమే నగ్నత్వం స్థానంలో దిగంబరత్వం అనగా దిక్కులనే వస్త్రాలుగా ధరించిన వారిగా దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఈ దివ్య అనుభూతి కోసం ఈ కాపాలికులు నగ్న పూజలు, శ్మశానాల సంచారాలు, కపాల భోజనం, నిత్య శవ సంభోగాలు, నిత్య మద్యపానం సేవించేది, ఆచరించేది. నిజానికి వీళ్ళు పిచ్చివాళ్ళు కాదు, వీరి చేష్టలు పిచ్చివి కాదు, వీరి పనులు పిచ్చివి కావు. తమకున్న అరిషడ్వర్గాల్లో మొదటిది అయిన కామమాయ దాటుకోవడానికి ప్రయత్నించే తాంత్రిక సాధువులని తెలుసుకోండి. సంసార సాగర మాయను ఛేదించడానికి కష్టాలు పడుతున్న అవధూతలని గ్రహించండి. అలాగే గుణాతీత స్థితి అంటే అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకోవటం, త్రిగుణాలు తన మీద ప్రభావం చూపకుండా చూసుకోవటం, అతిగా ఆశ, భయం, స్పందన లేకుండా ఉండటం, అతి అనేది వేటియందు లేకుండా చూసుకోవటం, మనస్సును అదుపులో ఉంచుకోవటం, నిరంతరంగా పాజిటివ్ ఆలోచనలతో ఉంటూ పాపపు ఆలోచనలకి చూపులకి దూరంగా ఉండటం, అందరితో మంచిగా ఉంటూ అందరినీ ప్రేమగా చూసుకోవడం ఈ స్థితి లక్షణాలు. సప్త వ్యసనాలకు దూరంగా ఉండటం, అన్నింటి యందు మనసుని ఏకాగ్రత వైపు ఉంచి వివేక బుద్ధితో ఆలోచించుకొని నిశ్చల స్థితిలో ఉండటానికి ప్రయత్నించడమే శుద్ధ సత్వగుణమైన గుణాతీత స్థితి అవుతుంది. అలాగే వామాచారంలో కపాల సాధన సిద్ధి, అలాగే దక్షిణాచారంలో అమృతపానం చేయలేని వారి పరిస్థితి ఏమిటి అన్నప్పుడు ఈ చక్రస్థితుల కోసం ప్రతివారు గృహస్థు అయితే, ఉదాహరణకి ఏకపత్ని లేదా ఏకపతి ధర్మంతో, అదే వారు బ్రహ్మచారులైతే పరస్త్రీ లేదా పురుషుల యందు కామదృష్టి లేకుండా ఉండగలిగితే, ఇలా 12 నుంచి 36 సంవత్సరాల పాటు ఇలా ఎన్నో ధర్మాలలో ఉన్న ఏదో ఒక ధర్మం దానిని అనగా సత్యం పలకటం, నిష్కామ కర్మ, నిస్వార్థ సేవ మొదలగు వాటిని పాటించగలిగిన వారికి ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీనం అలాగే నిజరూప దర్శనం కలుగుతాయని ఘంటాపదంగా చెప్పవచ్చును. ఇలాంటి ఏకపతి లేదా ఏకపత్ని ధర్మం పాటించుట వలన సీతారాముడికి అంటే రాజురానికి దైవస్వరూపంగా అయోధ్య రాముడిగా, భద్రాద్రి రాముడిగా పూజలు చేస్తున్నాం. ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే ఏదైనా ఒక ధర్మం పాటించాలని నిర్ణయించుకుంటారో మరుక్షణమే యోగమాయాలు పరీక్షలు మొదలై ఆ ధర్మమును మీ చేత అధర్మంగా అంటే ధర్మం పాటించకుండా చెయ్యాలని చూస్తాయి. అంతెందుకు, ఏకపత్ని ధర్మం నేను 12 సంవత్సరాల నుంచి పాటిస్తూ ఉండగా నా చేత ఈ ధర్మం చేయకుండా ఉండాలని స్వప్నంలో, ధ్యానంలో, మానసికంగా, శారీరకంగా ఇప్పటిదాకా 148 స్త్రీమూర్తులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే ఈ చక్ర స్థితుల కోసం మా ధర్మపత్ని అలాగే అమెరికా నివాసి అయిన శ్వేతాదేవి అనే యోగిని ఏకపతి ధర్మమును పాటించడానికి నానా కష్టాలు పడుతున్నారు, ఇప్పటికీ పడుతున్నారు. వీళ్ళది 12 సంవత్సరాలు దాటడంతో ఈ చక్రస్థితులు పూర్తి చేసుకుని కర్మచక్రానికి వెళ్ళగలిగినారు. ఈ ధర్మమును మధ్యలో వదిలేసి కామమాయలో పడినవారు లేకపోలేదు. పెళ్లి కాకపోయినా సంసారిగా ఉండే వాళ్ళని, పెళ్లి అయినా 2 సంసారాలు చేసేవారిని, అలాగే ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి పిల్లల్ని కన్నవాళ్ళని చాలామందిని స్వానుభవంలో చూడటం జరిగింది. ధర్మం పాటించడం అంటేనే కత్తి మీద సాము లాంటిది, పులి మీద స్వారీ లాంటిది. జాగ్రత్త లేకపోతే కత్తివేటు అలాగే పులి పంజా దెబ్బ ఖచ్చితంగా పడి తీరుతుంది. దానితో మన సాధన అంతటితో పరిసమాప్తి అవుతుంది. అందుకే మన వాళ్ళు ధర్మార్థ కామ మోక్షమని చెప్పకనే చెప్పినారు. ఇందులో మోక్షప్రాప్తికి ధర్మగుణం మొట్టమొదటి అంగంగా
చెప్పకనే చెప్పినారు. దీనిని బట్టి ధర్మగుణం పాటిస్తే నిలబడగలిగితే ఖచ్చితంగా మనకి మోక్షప్రాప్తి కలుగుతుందని అర్థమవుతుంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు? మీకు వీలైతే, మీకు ఇష్టమైతే మీరు తట్టుకొని దాటుకోగలరని నమ్మకం మీలో ఉంటే ఏదో ఒక ధర్మంను పాటించి ఈ చక్రస్థితులను పూర్తి చేసి నాతో పాటుగా మాంసభక్షణ చేయడానికి ముందుకు కదలండి. శుభం భూయాత్. గమనిక: ఈ చక్రస్థితిలో మనకి శ్రీ దత్తుడి విగ్రహాలు, ఆవుదూడ బొమ్మ, గోముఖ కమండలం, దత్తశిల, త్రిశూలం, నిజరూప దత్త పరీక్ష దర్శనాలు అదే దక్షిణాచారం చేస్తే కలుగుతాయని నాకు అర్థమైంది. అలాగే తప్పకుండా ఏదో ఒక దత్తక్షేత్రానికి వెళ్ళి వారి నిజరూప దర్శనం అనుభూతిని పొందటం జరుగుతుంది అని నేను చేసే దక్షిణాచార సాధన ద్వారా, అలాగే మా జిజ్ఞాసి చేసే వామాచార సాధన వలన నాకు అర్థమైంది. ఇట్టి చక్రస్థితిని చతుర్థ గుహ అని పతంజలి మహర్షి చెబితే శ్రీ లాహిరి మహాశయుడు కాస్త ఈ 4 చక్రాలను 4 గృహాలతో పోల్చడం జరిగింది. అనగా స్థిర, అగమ్య, అజర, అమర గృహాలతో పోల్చడం జరిగింది. అలాగే మరికొన్ని తంత్రయోగ శాస్త్ర గ్రంథాలలో అయితే ఈ 4 ఉపచక్రాలను లలన, మానస, సోమ, గురు చక్రాలుగా చెప్పడం జరిగింది. నేనైతే ఈ 4 ఉపచక్రాలను గుణ, కర్మ, కాల, బ్రహ్మచక్రాలుగా చెప్పడం జరిగింది. ఈ 4 ఉపచక్రాల స్థితులను ఆధీనం కోసమే తాంత్రిక సాధన అనగా కాపాలిక, అఘోర, భైరవ, నాగసాధువు సాధన విధి విధానాలు ఉన్నాయి. అందుకే రామకృష్ణ పరమహంస తన తాంత్రిక స్త్రీ గురువైన బ్రాహ్మణి భైరవి సహాయంతో శవ సాధన చేసినారని అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. అలాగే బెంగాలీ యోగి అయిన రాంప్రసాద్ జీ అనువారు కూడా కేవలం 12 సంవత్సరాల పాటు మద్యం సేవిస్తూ ఉపాసన చేసి కాళీమాత సాక్షాత్కారం పొందటం జరిగిందని వారి చరిత్రలో ఉంది. అలాగే నడయాడే కాశీ విశ్వనాథుడైన నా తాంత్రిక సద్గురువైన శ్రీ త్రైలింగ స్వామి వారు కూడా అఘోర సాధన చేసి త్రికండ సిద్ధి పొందిన ప్రముఖ అఘోరుడని లోకవిదితమే కదా. అలాగే ఈ చక్రస్థితి యందు లాహిరి మహాశయుడికి త్రిగుణాల ప్రతీకగా అయిన త్రిశూల దర్శనం, అలాగే గోముఖ దర్శనం మరియు త్రిలోకాలు త్రిమూర్తుల దర్శనం అయినట్లుగా పురాణ పురుష యోగిరాజా శ్రీ శ్యామాచరణ లాహిరి వారి గ్రంథం అనుభవాలలో చెప్పడం జరిగింది. నా సాధన పరిసమాప్తి సమయంలో నేను అనుకోకుండా దత్తక్షేత్రమైన పిఠాపురమునకు వెళ్ళటం జరిగింది. అక్కడ నాకు యవ్వన వయస్సులో ఉన్న యువకుడు ఏదో తెలియని దిగులుతో ఉన్నట్లుగా కనిపించాడు. వాడి దగ్గరికి వెళ్ళి కారణం అడిగితే వెంటనే అతను, స్వామి, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. నాకు మంచిది అది వేరే వారికి చెడుగా ఎందుకు కనబడుతుంది అనగానే నేను వెంటనే అదియే త్రిగుణాల మాయా ప్రభావం అన్నమాట. నువ్వు ఎంచుకున్న గుణమును బట్టి అది అందరికీ కనబడుతుంది, చూపబడుతుంది, గుర్తించబడుతుంది. నీ మంచి ఆలోచనే సత్వగుణం అవుతుంది. ఇది అందరి చేత ఆమోదించబడుతుంది. నీ ఆలోచన నీకు మంచిది కావచ్చును, కానీ అందులో నీకే తెలియని హాని ఉంటే అది మిగిలిన వారికి చెడుగా కనిపించవచ్చును. అలాగే యద్భావం తద్భవతి అన్నమాట. దుర్యోధనుడికి ఈ లోకంలో ఉన్న వారంతా చెడుగా కనిపిస్తే అదే ధర్మరాజుకి ఈ లోకంలో వారంతా చాలా మంచిగా కనిపించారు. అంటే ఈ లోకమంతా మనం చూసే దృష్టి బట్టి, మన భావం బట్టి, మన గుణగణాల బట్టి కనపడుతుందని గ్రహించు. నువ్వు ఎల్లప్పుడూ శుద్ధ సత్వగుణములో ఉండి ఈ లోకమును చూడటం అలవాటు చేసుకో. ఈ గుణముతో పనులు చెయ్యి. అప్పుడు నీకు మంచి లేక చెడు అనే తేడా కనిపించదు. దానితో నువ్వే కారణజన్ముడివి అవుతావు. సిద్ధపురుషుడిగా పూజించబడతావు. సాధన సాధ్యతే సర్వం సాధ్యం అని చెప్పి దత్త దర్శనానికి మేము వెళ్ళిపోవడం జరిగింది.